గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏం చూసావురా? కడబాంబు కంటే భయంకరమైందిరా పెళ్ళంటే. ఏం సార్, నా క్లోజ్ ఫ్రెండ్ ఒకడు వాడి లవర్ తో ఇలాగే కమిట్ అయ్యాడు. ఆ అమ్మాయి ఇలా చూపెట్టింది. అందరం చందాలు వేసుకుని అమ్మాయికి అబోషన్ చేద్దాం అనుకున్నాం. ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. చివరికి వాడు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇక వాడు నైట్ గిటార్ వాయించుకుంటూ క్లబ్ లో కూర్చోవటం, పొద్దున చదువుకోవటం, కాలేజ్ లో నిద్ర. అబ్బాబ్బాబ్బాబ్బా, ఇదే గనక సినిమా తీస్తే సూపర్ హిట్ అయిపోతుందిరా. సార్, అందుకనే వాడిని చూసి పెళ్లి చేసుకోకూడదు డిసైడ్ అయిపోయాను రా, అంతే. ఒరే వెంకట సుబ్బారావు, నేను క్రికెట్ మ్యాచ్ ఆడడానికి గ్రౌండ్ కి వెళ్తున్నా. నా గురించి ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ వస్తే వెంటనే గ్రౌండ్ కు పంపించు. నీకు కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? నీకు లేరా? నీ ఫేస్ కి మా అక్కే ఎక్కువ. వెళ్తున్నాను రా కొట్టాం. గురు చాలా కరెక్ట్ గా చెప్పాడు గురు. అమ్మ నా బామ్మర్ది, చాలా ఫాస్ట్ గా ఉన్నావు రోయ్. నీకు బ్రేక్ అయిపోతే ముదిరిపోతావు రోయ్. వెంకట్. హాయ్ వెంకట్. హలో వెంకట్. ఎక్కడికి రా? తొట్టి గ్యాంగ్ అంతా బయలుదేరింది. సినిమాకి. నువ్వు రావట్లేదా? చదువుకునేవాడిని సినిమాకి పిలుస్తున్నావు, నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? అదేంట్రా బాబాయ్, అదే మాకుంటే నీతో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళమా? థ్యాంక్స్. ఇంతకు నువ్వు చెప్పొచ్చేదేంట్రా బాబాయ్, మాతో సినిమాకి రానంటావు. అవునరా, కాలం అనేది ఆంధ్రప్రదేశ్ లో దొరికే కరెంట్ లాంటిది, దాన్ని వేస్ట్ చేయకూడదు. రేయ్, ఇంకాసేపు ఇక్కడే ఉంటే జన్మభూమి ప్రోగ్రామ్ చెప్పేటట్టున్నాడు రా. నువ్వు రాకపోతే మహాలక్ష్మి ఉందిగా, పిలవండి. మహాలక్ష్మి ఆంటీతో కలిసి షాపింగ్కి వెళ్ళింది, సినిమాకి రాదమ్మా. వస్తుందమ్మా, షాప్ ఏదో మాకు తెలుసుగా, అక్కడి నుంచి తీసుకెళ్తాం. మీరు కూడా రండి బావు గారు, మర్దల పక్కన సీట్ ఇస్తాం. నేను ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నాను, ప్లీజ్ నేను రానురా. 2.5 గంటల సేపు సినిమాకి వచ్చినంత మాత్రాన కొంపలే వంటుకుపోవు. రా గురు ప్లీజ్. ఈ తొట్టి గ్యాంగ్ తో తిరిగి మీరు కూడా చెడిపోతున్నారు, చదువుకోవచ్చుగా. ఎంత మాట అన్నారా వెంకట్ సుబ్బారావు? చెడిపోటల గురించి నువ్వు మాట్లాడతావా? ఎందులో గొప్పరా నువ్వు? నీకన్నా 20 మార్కులు ఫిజిక్స్ లో మా చింటుగాడికి వచ్చాయి. ఎలా వచ్చాయి అనుకుంటున్నావు? కాపీ కొట్టి ఎలా రాసి పాస్ అయ్యాం అన్నది కాదు ఇంపార్టెంట్, పాస్ అయ్యామా లేదా. గురు మా కోసం ప్లీజ్. సఖి ప్లీజ్ నన్ను వదిలే, నేను రాలేను. వీడిని బతిమాలడం టైం వేస్ట్. పదండి 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 పదండి. వెంకట్ పద. పదగురు, అలా ట్యాంక్ బండ్కి వెళ్ళి సైట్ కొట్టద్దాం. రేయ్, నువ్వు ఈ మధ్య చాలా చెడిపోతున్నావురా. హాయ్ వెంకట్. హాయ్. ఏం ఛాన్స్ గురు, లక్కట్టు నీదే. మహాలక్ష్మి రెడీ అయిందా? మహాలక్ష్మి రెడీ అవడం ఏంటి? ఎప్పుడు సినిమాకి వెళ్ళిపోయింది. అదేంటి, నేను వచ్చే వరకు అందరూ ఇక్కడే ఉంటానన్నారు. అంటే మీరు కూడా సినిమాకి వెళ్తున్నారా? ఆహా, అంటే మీరు కూడా సినిమాకి వెళ్తున్నారేమోనని. అవును, టైం అయిపోతుంది. ఎలా? గురు, ఇదే మంచి ఛాన్స్, వెంటనే లైన్ లో పెట్టు. అంతేనట్టవా? ఏంటి ఏదో అంటున్నా? ఏం లేదు, మీకు అభ్యంతరం లేకపోతే నా బైక్ మీద అలా అలా. మీరేదో చదువుకుంటున్నట్టున్నారు. బోడి చదువు. 2 గంటల సేపు సినిమా చూసినంత మాత్రాన చదువులో వెనకబడతావా ఏంటి? గురు, ఇలా ఎక్కడ విన్నట్టుంది. నోర్మై, ఇది నాదే. మీ టైం వేస్ట్ చేస్తున్నానేమో. భలేవారండి. మా తాతగారు అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారు, ఎదుటి మనిషికి సహాయం చేయడంలో ఉన్న తృప్తి దేంట్లోనూ లేదని. నేను ఎప్పుడు వినలేదు గురు. నోర్మోయ్. అదేంటండి? మిమ్మల్ని కాదండి, టైం అవుతుంది, పదండి. థ్యాంక్స్ అండి. కొత్త హీరోయిన్ అదిరిందిరా మామ. పక్కది కూడా అదిరిందిరా. నీ అబ్బా, ఆ హీరోయిన్ పక్కన ఎవరు లేరు కదరా. సినిమాలోది కాదురా, మరి ఇంకెవర్రా? నా పక్క సీట్లోది. రేపు చూడరా. రే వెంకట సుబ్బారావు, ఈ రోజు నా చేతిలో అయిపోయావురా. హాయ్. ఓ హాయ్. హలో. కంగారు పడకు, మేము రిలాక్స్. నన్ను రమ్మని చెప్పి మీరు నాకు హ్యాండ్ ఇస్తారా? ఎలాగో నీకు ఆవారగాడు దొరుకుతాడని. పాపం వెంకట్ సమయానికి వస్తానన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేది? ఏమవుతుంది? ఏమీ కాదు, హీరో గారు పక్కన ఉండగా హీరోయిన్ కి ప్రాబ్లమా? అది కాదురా, అసలు ఏమైందంటే కాలము ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ సప్లై లాంటిదమ్మా, దుర్వినియోగపరచకూడదు కదా. 1 సెకండ్, మీరు మాట్లాడుతుండండి. ఓకే ప్లీజ్ రా, ఆ అమ్మాయి ముందు నా పరువు తీయొద్దురా. ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నావా? లవ్వే చేస్తున్నాడు, లేకపోతే సొంత మరదలే రిక్వెస్ట్ చేస్తే రానివాడు నీళ్లు పిలవగానే వచ్చాడంటే ఏంటి అర్థం? డెఫినెట్ గా లవ్వే. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. అవును, నువ్వెలా వచ్చావు? నీకోసం మీ ఇంటికి వచ్చాను, మీరు లేరు. మీ బావ నేను వచ్చావు. అవును, నేను అడిగితే మూడ్ లేదు రానన్నాడు కదా మా బావ. నన్ను చూసి 4 వచ్చింది. తనే రిక్వెస్ట్ చేశాడు. అడుగో, తొట్టి గ్యాంగ్ తో మాట్లాడుతున్నాడు. వీడికి ఎప్పుడు తెలియదేశారా?
రాజు అప్పుడే షూటింగ్ నుంచి వచ్చేసావా? షూటింగ్ ఇదో కొత్త స్టోరీ అండి. ఏంటి ఇప్పుడే వచ్చావు షూటింగ్ నుంచి? డ్యూయల్ రోలా ఏంటి? డబల్ రోల్. నేను షూటింగ్ లో యాక్ట్ చేయను, నాకు డబల్ రోల్. మనకి డబల్ రోల్ కేబల్ రోల్ ఉండవు, అంత సింగిలే. అక్కడే చట్నీలో కాలేసావు. పక్కనే షూటింగ్ జరుగుతుంది. అచ్చు మీ తమ్ముళ్ళా ఉన్నాడు. అచ్చమ్మ తమ్ముళ్ళగా ఉన్నాడా? పంప తీసి ఎప్పుడు పారిపోయినా మా బుచ్చి గారు కాదు కదా. ఒరే బుచ్చి, ఇదిగో ఇది కొంచెం పట్టుకోండి. ఒరే బుచ్చా, బుచ్చిగా నేను వస్తాను. దొంగతనం చేశాడు సార్. దొంగతనం చేశాడా? ఈ పర్స్ ఎవరా? అదే సార్. ఈ పర్స్ కొట్టేయడం నువ్వు చూసావా? చూడలేదు సార్. రండి సార్. సార్ సార్ రండి సార్, కూర్చోండి. ఏం తీసుకుంటారు సార్? మా గురువు గారి ఏరియాలోనే దొంగతనం చేయడానికి నీకెన్ని గుండెలు రా? ఏం తీసుకుంటారు సార్? పెప్సీ అయితే బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ వీడి దొంగలేదు సార్. నేను ఇటు గెటప్ చూసి ఐఏఎస్ ఆఫీసర్ అనుకున్నానులే. పోరాయ్యాదబ్బా. తాగండి. ఒరే నీ దగ్గర ఇంకా డబ్బులు ఎంత ఉన్నారా? 2000 ఉన్నాయి సార్. అబద్ధం సార్, వెనక జబ్బులు ఇంకా డబ్బులు ఉన్నాయి, అవి ఇంకా నేను కొట్టేది. అమ్మ దొంగ వేదవా, దొంగలు దొరకకుండా డబ్బులు తెస్తావా? నిజమే సార్. వేదవా, ఒరే డబ్బులు తీసుకెళ్లి డ్రింక్ డబ్బులు ఇచ్చి ఇంకో డ్రింక్ పట్టరా. సార్ మీరు చట్ట విరుద్ధంగా వెళుతున్నారు సార్. ఎస్ఐ నువ్వా నేను రా సార్. పోరా ఎదవా చెప్పిన మంచి. వేరా 2000 రూపాయలు పబ్లిక్ గా జేబులో పెట్టుకు తిరగడం తప్పు కదరా? తప్ప సార్. తప్పున్నారా? ఎదవా, జేబు దొంగలు ఉంటారని తెలిసి కూడా డబ్బు తీసి పబ్లిక్ ఇలా లెక్క పెట్టి చూపెట్టడం నీ మొదటి తప్పు. అంతేకాదు టీవీలోను రేడియోలోను వింటున్నావు జేబు దొంగలు ఉన్నారని, అయినా నిర్లక్ష్యంగా ప్రవర్తించావు, అది నీ రెండో తప్పు. అంతేకాదు నువ్వు నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఇలాంటి జేబు దొంగలను తయారు చేస్తున్నావు, అది నీ మూడో తప్పు. వీడు నిర్లక్ష్యంగా ప్రవర్తించి జేబు దొంగలను తయారు చేసిన నేరానికి వీడిని బక్కలో దోశాయి. జేబు దొంగ గారు మీరు హ్యాపీగా ఉండండి. ఇంకెవడైనా ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే వాడి జేబు కూడా టక్. థ్యాంక్ యూ సార్. శభాష్ అప్పారావు, అది మన జడ్జిమెంట్ అంటే. స్టాప్ ఇట్. నింగి, నేల, గాలి, నీరు, అగ్ని, ఈ పంచభూతాల ప్రమాణంగా మీ అందరి సాక్షిగా నేను నీలుని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యు టూ. నువ్వే నువ్వే నా ఊహల చిరునామా. నిన్ను చూడంటే రెప్ప పాటైనా ఉండలేననుకుంటా మదిలో. ఏమి చేస్తున్నా ఏది చూస్తున్నా నీతిలంటే ఎరలో ఎల్లో. సారీ అండి, లేట్ అయింది. ఇట్స్ ఓకే. ఏంటి నన్ను ఇక్కడికి అర్జెంట్ గా రమ్మని కబురు పంపారట? అది మీతో ఎలా చెప్పాలా అని. పర్వాలేదు, తెలుగులోనే చెప్పండి. చెప్పేది తెలుగులోనే, కానీ మ్యాటర్ ఎలా చెప్పాలా అని. పర్వాలేదు చెప్పండి. ఏం లేదు, తీరా మ్యాటర్ అంతా చెప్పిన తర్వాత మీరు కోపం వచ్చి నన్ను అపార్థం చేసుకున్నట్టు చెప్తాను. అది మీరు చెప్పే మ్యాటర్ ని బట్టి ఉంటుంది. పర్వాలేదు చెప్పండి. చెప్పేనా? మీరు ఇంతగా చెప్పడానికి ఆలోచిస్తున్నారు అంటే మ్యాటర్ సీరియస్ అయి ఉంటుంది. ఏంటది? నిజంగానే చెప్పేనా? ఏం లేదండి, రోమియో జూలియట్ కి చెప్పింది, మజ్ను లైలాకి చెప్పింది, దేవదాసు పార్వతికి చెప్పింది ఐ లవ్ యూ. ఎందుకు నవ్వుతున్నారండి? ఈ ప్రపంచంలో కష్టపడకుండా చెప్పగలిగేది, పెట్టుబడి పెట్టకుండా డెవలప్ చేసుకునేది, క్వాలిఫికేషన్స్ ఏమీ లేకుండా ఇవ్వగలిగేది యునో వెంకట్, ఐ లవ్ యూ అనే పదం. అవునా? అవునండి. ముఖ్యంగా మన దేశంలో ఈ ఐ లవ్ యూ అనే పదం విలువ
రూపాయి విలువ కంటే దారుణంగా పడిపోయింది. బిల్ గేట్స్ నుండి భిక్షగాడి వరకు, ఐశ్వర్య నుండి అచ్చమ్మ వరకు ఎక్కడ చూసినా ఈ పదమే పొల్యూట్ అయిపోయింది. విని విని చూసి చూసి విసిగి వేసారిపోయున్నావు. వెంకట్, కొత్త పదం ఏదైనా ఉంటే చెప్పు. ఓకే? ఓ స్వీట్ కిస్ ఇస్తావా? అవును, కొత్త పదమే. పోనీ ఫస్ట్ నైట్ చేసుకుందామా? ఇది కొత్త పదమే. చూడండి, పొల్యూట్ అయింది ప్రేమ కాదు, మనస్సు. ఎన్ని శతాబ్దాలు మారినా, ఎన్ని కంప్యూటర్ లోకాలు సృష్టించుకున్నా మనసులోంచి పుట్టేదే నిజమైన ప్రేమ. అలాంటిదే నా ప్రేమ. అఫ్ కోర్స్ మీరు చెప్పిన వెర్షన్ కూడా కరెక్టే. బట్ ప్రతి ఆడపిల్ల తన కాబోయే భర్త ఒక గొప్ప హీరోలా ఉండాలని కోరుకుంటుంది. అందులో తప్పేమీ లేదు. నేను కూడా నా కాబోయే భాగస్వామి సినిమా హీరోలా 100 మందితో ఫైట్ చేసే బలశాలి కాకపోయినా అట్లీస్ట్ తన భార్యను సేవ్ చేసుకునే సామర్థ్యం ఉన్న హీరోలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ లక్షణాలు నీలో ఉన్నాయో లేవో నేను తెలుసుకోవాలంటే నీకు 3 నైట్స్ టైం ఇస్తున్నాను. అర్ధరాత్రి మా హాస్టల్లో ఏ రూమ్ లో నేనుంటానో కనుక్కొని నా దగ్గరకొచ్చి నా కిస్ ఇచ్చిన్నాడు నీ ప్రేమని నేను అంగీకరిస్తాను. బాయ్. వస్తావా? యూ స్టూపిడ్! మీ కళ్ళ ముందే దౌర్జన్యం జరుగుతుంది, చూసారా? చూస్తున్నాను రా. చూడటమే గానీ చేయడమేమీ లేదా సార్? చెయ్యమని వాడు అడగాలి కదరా. సార్, వీడు నన్ను వస్తావని అడుగుతున్నాడు సార్. అంత డైరెక్ట్ గా అడిగేసావేంట్రా? అడిగాడా? అడగటమే సార్, కన్ను కూడా కొట్టాడు. కండు కూడా కొట్టావా? వాడు కాలు రోజులు వదులు. ఎరా, ఈ అమ్మాయినికి బాగా నచ్చిందా? నచ్చింది సార్. బాగా నచ్చింది. మీరు పోలీస్ సార్? సార్, నేను బ్రోకర్ అనుకున్నాను. ఎద్దబ్బా, ఏంట్రా పెద్దలు కదులుతున్నాయి? మీ ఫీలింగ్స్ చెప్తున్నాను సార్. చంపేస్తాను ఎద్దబ్బా. రేయ్, నీకు ఈ అమ్మాయి అంత బాగా నచ్చితే రేటు మాట్లాడుకోరా. అది కూడా మీరే చేయండి సార్. ఏంట్రా ఇండైరెక్ట్ గా నన్ను బ్రోకర్ అంటే? డైరెక్ట్ గా అడుగుతున్నారు సార్. ఎస్ఐ చేసే పనేనా ఇది? ఈ వెదవ చేసిన పనికి శిక్షిస్తారనుకుంటే బ్రోకర్ల బేరం ఆడతారా? బేరమాటం ఏంటి లిల్లీ? నిన్ను చూస్తుంటే నాకే ఆడుతుంది. ఆడు కుర్రోడు, వయసులో ఉన్నాడు, ఆడికి ఆడదా? మీరు ఎస్ఐ సార్, మీరే లైన్ వేసుకుంటున్నారేంటి సార్? ఈ ఆకులప్పారా అంటే ఏమనుకుంటున్నారు? నిప్పు నిప్పు అనుకుంటున్నా సార్. ఆ ఫీలింగ్ కంటిన్యూ చేయరా. బ్యాగ్ లో ఎంత ఉంది? ఎందుకు? ఎందుకంటే బయటికి కమాన్. రే బందరు, డబ్బులు తీసుకుని వదిలేద్దామనా? ఏయ్! మన వంశం అంటే ఏమనుకున్నావురా? లంచం తీసుకుని భారతీయుడి వంశం రా మంది. ఈ డబ్బులు తీసుకెళ్ళి ఒక చీర కొనుక్కురా. అమ్మగారికి చీరలేవు సార్? చెప్పించేయి. అలాగే సార్. నువ్వేంటే పతివ్రతలా మాట్లాడుతున్నావు? సార్, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. నేనెవరో తెలుసా? అబ్బో, దిగొచ్చింది దేవత. అర్ధనగ్నంగా బట్టలు వేసుకుని రోడ్ల మీద కుర్రకారు రెచ్చగొట్టడమే కాకుండా నేనెవరో తెలుసా అని అడుగుతావు నన్ను? నేనేం రెచ్చగొట్టలేదు. నేను కామ్గా వెళ్తుంటే వీడే కనుకొట్టాడు. చా, మరి రోడ్డు మీద అంత మంది వెళ్తుంటే ఎవరికే కన్ను కొట్టినాడు? నీకే ఎందుకు ఇలా కన్ను కొట్టాడు? నీ బట్టలు చూస్తే నువ్వు ఆ టైప్ అని కనబడుతున్నావు కాబట్టి నీకు కన్ను కొట్టాడు. సార్, చీర లగే రైట్, లగే. ఇదిగా చీర కట్టుకో. నాకు చీర కట్టుకోవడం రాదు సార్. Shut up! భారతదేశంలో పుట్టి చీర కట్టుకోవటం రాదంటావా? కనీసం ఈ చీర నీ ఒళ్ళంతా చుట్టుకో, అదేనా నేర్చుకో. కమాన్, వెళ్ళు. ఇంకెప్పుడు నాకు కనిపించిన ఇలాగే కనిపించు. ఇంకేంట్రా అబ్బాయి నీ సంగతి? ఊరుకోండి సార్, మంచి ఛాన్స్ పోగొట్టేశారు. ఆ? ఎంతో కొంత సెటిల్ చేసి ఉంటే మీ కమిషన్ ఇచ్చేవాడి కదా. ఆ కవర్ ఒకసారి తీ బాబు. ఎలా ఇచ్చాను రా పంచి? బ్రహ్మాండంగా ఇచ్చారు సార్. సేమ్ ఫీలింగ్ కంటిన్యూ చేయి. ఫాలో మీ. హాయ్ హాయ్ హాయ్. బాబాయ్, డల్ గా ఉన్నావు? లేదురా. ఎరా, నీ లవ్ హ్యాండ్ ఇచ్చిందా? అదేం లేదురా. అసలు నీ మనసులో మాట నాకు చెప్పేశావా? ఏమంది? ఏమంటుంది? సారీ అని ఒక ముక్క చెప్పుంటుంది. లేదురా, త్రిశంకు స్వర్గంలా ఎటూ తెలుసకుండా మధ్యలో పజిల్ పెట్టింది. నాకు తెలుసురా బాబాయ్, ఆ వాటర్ ఎలిఫెంట్ క్యారెక్టరే అంత. నా మాట విని మర్చిపో. రేయ్, ఈ హైటెక్ సిటీలో ఫిగర్ దొరకడం అంటే జూబ్లీ హిల్స్ లో ఫ్లాట్ దొరికినట్టేరా. అలాంటిది వదిలేమంటావా? ఏ బాబాయ్, మీ వెనకాల అందరం ఉన్నాం. ఆ పజిల్ ఏంటో చెప్పు. నీలాంబరికి ఐ లవ్ యూ చెప్పగానే నాకు 3 నైట్స్ టైం ఇచ్చిందిరా. హాస్టల్లో తను ఏ రూమ్ లో ఉంటుందో అది అర్ధరాత్రి కనుక్కుని తనకు కిస్ ఇవ్వాలంట. అది కనుక్కున్న రోజునే తన నా ప్రేమను అంగీకరిస్తుందట. ఎందుకు నవ్వుతున్నారు? ఇది ఓ పజిలేరా బాబాయ్? మీకు నవ్వులాటగానే ఉంటుంది. ఆ హాస్టల్లో ఏ మూల ఏముంటుందో కూడా నాకు తెలియదు. డోంట్ వరీ సోదరా, హాస్టల్ అనువను మన బొబ్బులు గడి తెలుసు. డోంట్ వరీ బాబాయ్, ఇవాళ మనం హాస్టల్లోకి ఎంటర్ అవుతున్నాం. దట్స్ ఆల్. క్యాండిల్స్ అమ్మా, క్యాండిల్స్, పెద్ద పెద్ద క్యాండిల్స్.
ఏమే కరెంట్ అలా పోగానే క్యాండిల్స్ క్యాండిల్స్ అని నువ్వు ఎలాగొచ్చేస్తున్నావు? కరెంట్ పోయినట్టు ఎలా తెలుసా? కొంప తీసి ఎలక్ట్రిసిటీ బోర్డులకి నీకేమైనా కనెక్షన్ ఉందా? చీపాడు అవే మాటలు. కనెక్షన్స్ ఉంటే మన ఇద్దరికే ఉండాలి కానీ మధ్యలో వాళ్ళెందుకు బాయ్యా? బావేంటే బావా? నేను అసలు బ్రహ్మచారి. ఇదేంటి క్యాండిల్స్ లేని లేవా? ఎక్కువసేపు కాలుతాయమ్మా ఇవి. కాల్ట వెంటకు మాకు పట్టుకుంటే స్మూత్గా పడిపోవాలి. ఓహో మీరు సైన్స్ స్టూడెంట్స్ కదా, ప్రాక్టికల్స్ కోసం అడుగుతుంది. పర్వాలేదు చెల్లి, ఏం తేడా రాదు. ఒకసారి వాడారంటే మళ్ళీ వీటినే వాడాలనిపిస్తుంది. ఇది హ్యాండ్ కాదు, టార్చ్ లైట్. ఇది పూజకు పనికిరావు, నాకొద్దులే. ఆల్రెడీ ఉన్నాయి, లాభం లేదు. ఆల్రెడీ ఉన్నాయి, లాభం లేదు. అవును, కరెంటు పోవటం ఏంటి? ఎంటే దీని క్యారెక్టర్ ఎంటర్ అయిపోవడం ఏంటి? ఆ ఎంట్రీ ఈ అమ్మాయిలందరూ ఇక్కడికి రావటం ఏంటి? వీళ్ళ కంటికి నేను ఎలా కనపడతాను అసలు? అమ్మో కాదు. ఏయ్ వెళ్ళలే ఏయ్, నీ వేరే చెప్పాలి. ఎలా పోతాలే భయ్యా, మెయిన్ ఆన్ చేసుకో. మెయిన్ ఆన్ చేసుకుంటావా? వేసుకోమండి మెయినా.
అమ్మ నానీలు ఇక్కడున్నావా? మొదటి రోజునే కనిపెట్టేశాను. నీళ్ళు పద్దేనే పట్టేశాను. నాకిచ్చేయి. రాగురు, నేను నీకోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. సారీ అండి, నేను నీళ్ళు అనుకున్నాను. సారీ దిప్పే టైంలో సారీ ఎందుకమ్మా? దా ఎంజాయ్ చేద్దాం. నేను నీళ్ళు అనుకుని నీళ్ళు కోసం వచ్చావా? అవును. ఎప్పటి నుంచో నీలో సంజయ్ దత్ సల్మాన్ ఖాన్ కనిపిస్తున్నారు. రా, నా కోరిక తెచ్చు. నేను అలాంటి వాడిని కాదండి. నేను అలాంటిదండి. అది కాదండి. మీ ఇద్దరి పెట్టు విషయం నాకు తెలుసు. అది కిస్సే అడిగింది. నేను ఇంకా అడ్వాన్స్ ఇస్తాను. వద్దండి ప్లీజ్ అండి. నువ్వు నా కోరిక తీర్చకపోతే నీకు నీళ్ళుని దక్కనీయకుండా చేస్తాను. నువ్వు నా లైఫ్ ని స్పాయిల్ చేసావని ప్రచారం చేస్తాను. అయ్యో వద్దు ప్లీజ్. చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే అదిరింది అదిరింది నీ స్టైలే బావా. ఏంట్రా చలికాలంలో ఇంత పొద్దున్నే ఐస్ క్రీమ్ పీకుతున్నావు? ఎక్కడ కొట్టుకొచ్చావు? ఎఫ్ఓసీగా దొరికింది, ఎందుకులే వదలమని పీకుతున్నా. అరే నా బామర్ది, నిన్ను ఫ్రీగా వదిలేస్తే ఫినాయిల్ కూడా వదలవురా? మనకు ఫ్రీగా వస్తే అది వదలరా గొట్టం బావా. అవును, నేను ఎప్పుడు చూసినా నాకు ఇక్కడే కనిపిస్తున్నా. కొంపదీసి ఎదురింట్లో ఫిగర్ కి ఏమన్నా లైన్ వేస్తున్నావా ఏంటి? గురు గురు, వీడు మామూలు ముదురు కాదు, దేశీ ముదురు. అవునరా, నీ చేతిలో లెటర్ ఏంట్రా? ఇదా సఖి అక్క ఇచ్చింది, ఇదిగో. రాత్రి ఓ మధురమైన తీపి గుర్తించినందుకు నీకు నా ధన్యవాదాలు. ఇట్లు నీ సఖి. లవ్ లెటరా? నువ్వు నోర్మోయ్. అసలు నేను పొద్దుటే హాస్టల్ వైపు ఎవరు వెళ్ళమన్నారు? ఓరి నా ఎర్రి బావా, నేను హాస్టల్ కి వెళ్ళలేదురా. పొద్దున్న న్యూస్ పేపర్ గురించి రోడ్డు ఏంటి మావయ్య? రాత్రి మీ అమ్మ ఫోన్ చేసిందిరా. ఏమంది? మహాలక్ష్మి మాట్లాడినట్టుంది. ఇంతకీ రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్స్ తో రెండర్ సినిమాకి వెళ్ళుంటాడు కదా బావా? కరెక్ట్, సెకండ్ షోకి, చిరు సినిమాకి. ఆ ఒక్క షోనే చూసొచ్చావా లేక మిడ్ డే షో కూడా చూసొచ్చావా? లేదు, ఆ ఒక్క షోకి నిద్ర వచ్చేసింది, ఇంటికి వచ్చేసాను. జాగ్రత్త, అర్ధరాత్రులు తిరక్కు, ఆరోగ్యం దెబ్బతింటుంది. బయట షోలు ఎందుకు బావా? నేను చక్కగా ఇంట్లో హోమ్ టీవీ ఉంటే నీకు నచ్చిన ఛానల్ పెట్టుకుంటే నేను కాదంటారా ఏంటి? గుడ్ మార్నింగ్ బావ గారు. ఏంటి ఈరోజు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు? ఏదో ఉంది. ఏంటి బావ గారు, ఇప్పుడేనా లేచింది? నేను లేచింది ఇప్పుడే గాని, ఏంటి నా మీద సడన్ గా నీకు ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది? ఏం లేదు బావ గారు, ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అందుకని. అనుకున్నాను. ఏ నీ అక్క ఈరోజు పేపర్ కి డబ్బులు ఇవ్వలేదా? ఇచ్చారు, ఆల్రెడీ ఓ రౌండ్ అయిపోయింది. ఇంకో రౌండ్ నువ్వు ఇప్పిస్తావని. ఇప్పిస్తానా? ఎస్, ఇప్పుడు నువ్వు నాకు ఇప్పిస్తావు. నీకంత సీన్ లేదు నాన్న. నేను అడగాలే గాని ఐస్ క్రీమ్ ఏంటి? ఐస్ క్రీమ్ కంపెనీయే తెచ్చి నా ముందు పెడతావు. చా, ఇంకో మాట చెప్పమ్మా. అయినా రాత్రి ఏమన్నా కలగన్నావమ్మా? అయితే ఐస్ క్రీమ్ కొనిపెట్టనంటావు. డౌటా? నేను నీకు ఐస్ క్రీమ్ కొనిపెట్టాలంటే ఇటు సూర్యుడు అటు పడవాలి. అయితే నీ కర్మ. ప్రియక్క రాసి ఇచ్చిన లెటర్ నీకు అవసరం లేదా? అరే రే, ఇచ్చేరా బాబు ప్లీజ్. కన్నా ఇచ్చేరా ప్లీజ్. ఐస్ క్రీమ్ అమ్మా. బ్లాక్ మెయిలా? కాదు, ఈమెయిల్. ముందు పని చూడమ్మా. టైం రా. దా 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 దా. ఇదిగో. ఇదిగోరా గొట్టం. రాత్రి జరిగిన ఆ మధురమైన అనుభూతి నా జీవితంలో మర్చిపోలేను. నీకోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. ఇట్లు నీ ప్రియ. బావా, నీళ్లు రెడీ. వస్తున్నా. ఏంట్రా ఎక్కడ కబ్జాలు చేయడం అంటే శ్మశానాలు గుళ్ళు గోపురాలు చేయడం కాదన్నా. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి. ఒకసారి అటు చూడు. ఏంటి ఖాళీ స్థలాలా? అక్కడే మీరు గ్రైండర్ లో కాలేశారన్నా. లుక్కు రైట్ కి కాదు లెఫ్ట్ కి. షాక్ అయ్యావా? 1000 కోట్ల హైటెక్ సిటీ. ఈ దెబ్బతో బిల్ గేట్స్ లిస్ట్ లోకి చేరిపోతావన్నా. ఎలా ఉంది నాకు షాక్ ట్రీట్మెంట్? అన్నా ఏరా, మొన్న హుడావడిచ్చిన షాక్ ట్రీట్మెంట్ మర్చిపోయావా? కదన్నా. నార్మల్ ఆఖరికి రోడ్లు ఉడుచుకునే దాన్ని చూసి కూడా భయపడే స్థితికి తీసుకొచ్చావు కదరా. 50 కోట్లు కట్టకపోతే వాళ్ళు ఏం చేస్తారో నీకు తెలుసు కదరా. అందుకే వాళ్ళకి భయపడి ఇలా గల్లీలో తిరుగుతుంటే గవర్నమెంట్ ప్రాపర్టీకి ఎసరు పెడతానంటావేంట్రా? అక్కడే పప్పులో కాలేసావన్నా. ఇది హుడావాళ్ళది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇది. అన్నా, డబ్బు వరల్డ్ బ్యాంకుదైనా థాట్ సీఎం గారిదిరా. ఈ విషయం సీఎం గారికి తెలిసిందంటే మనల్ని శ్రమదానం పేట బుల్డోజర్ కింద తోసేస్తాడరా. ఎక్క వీడెవడరా బాబు? అందరూ నన్ను చూసి దడుచుకుంటే వీడిని చూసి నేను దడుచుకోవాల్సి వస్తుంది. వీడెవడే ఏంటంటావు? బహుశా కొంపదీసి ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ ఆఫీసరేమో.
ఓ నమస్తే సార్. నమస్తే సార్. సిగరెట్ ఎవరా తీసుకోండి. అగిపెట్టి. ఏంటి సార్ ఎప్పుడు చూసిన మీరు రోడ్ల మీద తిరుగుతుంటారు? స్టేషన్ లో పని చూడరా? చూడం. అదేంటి సార్? సీఎం గారు అడుగుజాడలో నడవడానికి ట్రై చేస్తారు. ఆయన నడిచే జూబిలీస్ రోడ్లో కదా సార్. వెటకారం కాదు, ఆ నడవటం కాదు. ప్రజల వద్దకు పాలన అని స్కీమ్ పెట్టి సచివాలయం వదిలి ప్రజల వద్దకు వెళ్లి సర్వీస్ చేస్తున్నారు కదా. అలాగే ఎస్ఐ ఆకుల అప్పారావు కూడా ప్రజారక్షణ రోడ్డు మీద నడుస్తున్నారన్నమాట. ఎస్, మన సీఎం ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా చేయడానికి ట్రై చేస్తున్నాడు. అలాగే ఎస్ఐ ఆకుల అప్పారావు అట్లీస్ట్ ప్లాస్టిక్ ఆంధ్రప్రదేశ్ గా చేయడానికి ట్రై చేస్తున్నాడు. నీ మనసులో నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో చెప్పనా? ఏమనుకుంటున్నాను సార్? ప్లాస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఏంట్రా నీ పిండాకుడు? ఆ ఫేస్ చూడు, రాజస్థాన్ ఎడారిలో రంగుల ముగ్గురు ఎలా ఉంది అనుకుంటున్నావు కదూ? గురువు గారు నమస్తే. నా 20 ఏళ్ల సర్వీస్ లో నా ఫేస్ రీడింగ్ కరెక్ట్ గా చెప్పిన ఏకైక వ్యక్తి మీరే సార్. సార్ ఎస్ఐ గారు, నా సిగరెట్ డబ్బు సార్. నీ ఫీలింగ్స్ నేను కరెక్ట్ గా చెప్పినందుకు నువ్వు ఈ సిగరెట్ నాకు ఫీజు ఇచ్చావన్నమాట. అది సార్ 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 వీడు ఏం చేస్తారు సార్? సార్ ఎస్ఐ గారు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. మన సినిమా హాల్ దగ్గర దొంగతనం చేస్తాం దొంగని నేనే సార్. ఏంటా ఎలా ఉంది నీ బిజినెస్? ఏదో సార్, తమ దేవల్ల 4 పరుసులు 8 బిల్డింగ్ లాగా వర్దిల్లుతుంది సార్. ఆవేశపడకు. ఒక దొంగను ఒక పోలీసుడు బాదుకుంటూ తీసుకొచ్చాడంటే వాడు దొంగతనం చేస్తుంటాడని అర్థం చేసుకోలేని వెధవను కాదురా నేను. వాడు దొంగతనం చేస్తుంటాడు, నువ్వు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఉంటావు. దొంగతనం ఎక్కడ చేశాడో తెలుసా? షడప్. ఎక్కడ చేస్తాడురా? ఇంట్లో చేస్తాడు. అది దొంగ తప్పు కాదురా, ఇంటిని నిర్లక్ష్యంగా వదిలేసిన వానరురా తప్పు. మిస్టర్ దొంగ సార్, యు కెన్ గో. ఆగో. ఆ గెటప్ ఏంట్రా? దొంగని ఎవడన్నా అనుమాలు పెట్టాడా? గెటప్ మార్చే వేళ ఆగో. మళ్ళీ నా కంటికి కనపడదు సార్. నేను వెతికినా సరే దొరకదు సార్. అలాగే సార్. సార్ ఇప్పుడు చెప్పరా ఏం చేశాడు వీడు? ఇల్లు మొత్తం ఖాళీ. నేచురల్. బీరువా మొత్తం ఖాళీ. సహజం. ఎక్కడ చేశాడు దొంగతనం? మీ ఇంట్లోనే సార్. బాగుంది కదా? వాళ్ళు చూస్తారా? వాళ్ళ మొహం వాళ్ళ ఫేసులు వాళ్ళే గుర్తుపట్టలేని పొజిషన్ లో ఉన్నారు. మనం ఏం గుర్తుపడతారు? ఎవరా మీద సీఎం పట్టుకొని ఎవర్రా అంటావురా? అవసరం సీఎంఆర్. నా పేరు అప్పారావు అండి. ఈ హాస్టల్ స్వీపర్ అండి. ఇదేమో ఈ హాస్టల్ వాచ్మెన్ అండి. సీఎం గారు చిన్న రిక్వెస్ట్ అండి, ఆ వార్తలు నన్ను సస్పెండ్ చేస్తారా సార్? సార్ మీరు తొలగించేస్తాను సార్, నేను దాన్ని ఎరగదీస్తాను. ఈ సీఎం నీకు ఫుల్ గా పవర్స్ ఇస్తున్నాడు. వెళ్ళి ఆ వాటిని ఇర్రగదీసేయ్. వెళ్ళిపో. చాలా థ్యాంక్స్ సార్. ఎర్రగదీస్తా. ఎర్రగదీస్తా. నాదో చిన్న రిక్వెస్ట్ సార్, మా ఆవిడ్ని కొట్టే పవర్స్ కూడా నాకు ఇవ్వండి సార్. వెళ్ళి చంపేస్తా. ఆల్ ద బెస్ట్. వెళ్ళి ఇరగద్ది. వెళ్ళిపో సార్. రివర్స్ లో మా ఆవిడ నన్ను కొట్టేకుండా దీవించండి సార్. అదే జరిగితే అంబులెన్స్ పంపిస్తాను. వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. వెళ్ళిపో. ట్రై చేస్తాను సార్. ఐశ్వర్య